మీరు యుద్ధానికి సిద్ధమా? నేను సిద్ధమే. ఏంటండి మీరు యుద్ధానికి ఏమైనా వెళ్తున్నారా? యుద్ధానికి సిద్ధమా అని అడుగుతున్నారు అని అనుకోకండి. మన ఇంట్లో యుద్ధం అంటే ఏంటి? పిల్లల్ని స్కూలు పంపించడమే కదా. పిల్లల్ని స్కూలు పంపించేదాకా మన ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది కదా. అది నిజమా కాదా మీరే చెప్పండి. పిల్లలకి స్కూలు స్టార్ట్ అయ్యాయి కదా. స్కూలు స్టార్ట్ అయ్యాయి అంటే మనం చేసే పని ఫస్ట్ పని బ్యాగులు ఉతకడము. నేనైతే ఆ బ్యాగులు ఉతకడం కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి వెళ్ళి స్కూల్లో నుంచి పిల్లల బుక్స్ తీసుకొచ్చాను. ఆ బుక్స్కి ఇంతకుముందు మనమైతే న్యూస్ పేపర్లు వేసేవాళ్ళము అట్టలు. ఇప్పుడైతే వాళ్ళే ఇస్తున్నారు. ఆ స్కూల్ తరపున పేరేసి ఆ అట్టలు ఇస్తున్నారు. వాటిని ఇప్పుడైతే బుక్స్ అన్నిటికీ వేసేసాను. ముందు రోజు మా పెద్ద బాబు బుక్స్ వేసేసాను. ఈరోజు అయితే మా చిన్న బాబు బుక్స్కి అయితే అట్టలు వేసేస్తున్నాను. చీమలకి బెల్లం ఎక్కడుందో ఆ స్మెల్ చూసుకొని ఆ చీమలు బెల్లం తినేస్తాయి కదా. అలాగే మా పిల్లలకి స్నాక్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్, కేకులు కానీ అవి ఎక్కడ దాచిపెడతామో వాళ్ళకి ఎలా అర్థమవుతుందో కానీ దాచిపెట్టిన వాళ్ళకి మనమే మర్చిపోతాము. వాళ్ళ మాత్రం భలే గుర్తుంటుంది. అడిగి పోయి తీసుకొని నీట్గా అయిపిస్తారు. నేను స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, రోజుకి ఒకటి వేద్దాంలే అని మా హస్బెండ్కి ఇచ్చాను దాచిపెట్టమని. మా హస్బెండ్ పైన కబోర్డ్లో పెట్టాడు. వీళ్ళకి ఎక్కడ కనిపించిందో ఏమో. రోజు ఇంకా సెకండ్ సాటర్డే సండే వచ్చింది స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత. ఈ 2 డేస్లోనే మొత్తం ఫినిష్ చేసేసారు ఆ కేకుల్ని. స్నాక్స్ పెట్టడానికి మా హస్బెండ్ అడుగుతున్నాడు, ఏవి ఆ కేకులు తీసుకురా 2 చెరొకటి వెయ్యి అని. అంటే నేను అన్నాను, ఎక్కడున్నాయి మొత్తం తినేసారు ఇల్లు అని చెప్పేశాను.